టీవీ24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. ఆర్కే రోజా, జబర్దస్త్ రోజా పేర్లు ఏదైనా కానీ ఎమ్మెల్యే రోజా గారి తర్వాత అంటే ఎమ్మెల్యేగా మారిన తర్వాత రోజా గారికి సంబంధించి ముఖ్యంగా జబర్దస్త్ కన్నా ఎక్కువగా కమెడియన్ గా కనిపించారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడిన మాటలు, చేసిన హావభావాలు ఇవన్నీ కూడా ప్రజలు చాలా బలంగా తీసుకుని మంచి ఇంపాక్ట్ చూపించి ముఖ్యంగా ఇంటికే పరిమితం చేశారు. అయితే అసలు గత 5 ఏళ్లుగా జరిగినటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి రోజా గారు మనందరికీ బాగా తెలిసింది ఏంటంటే శాఖల గురించి. ఆమెకి ఏ శాఖ అనేది ఆమెకు తెలుసో లేదో తెలియదు, కానీ రోజా గారికి టూరిజం శాఖ గురించి అందరికీ తెలుసు. ఆమె టూరిజం శాఖలో ఉన్నారు అని. అయితే టూరిజం శాఖకి మాత్రం ఏమీ చేయలేదు, కానీ టూరిజం శాఖ పేరుతో అయితే చాలా దేశాల వరకు వెళ్ళొచ్చి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులపై ఆరా తీసుకుని వచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ చేయలేకపోయారు పాపం. సో ఏమీ చేయలేకపోయినా చాలా మందికి మాత్రం అందరికన్నా రోజా గారు టీటీడీకి సంబంధించి ఏదన్నా ఆవిడకి ఏమన్నా పోస్ట్ ఉందామో అని అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఎవరో ఒకళ్ళు తీసుకుని తిరుమల తిరుపతి మన వెంకటేశ్వర స్వామిని మాత్రం దర్శించుకోవడానికి అయితే మాత్రం వారానికి ఒకసారి అయినా సరే కనిపిస్తూ ఉండేవాడు. సరే, మరీ ముఖ్యంగా అసలు సెలబ్రిటీస్ తో అటు జబర్దస్త్ సెలబ్రిటీస్ కావచ్చు, అనేక మంది బిగ్ షాట్స్ ని కావచ్చు, ఎవరు పడితే వాళ్ళైతే రోజా గారి పేరు మీద అసలు ఎంతో మంది రోజా గారు పంపించారు అని చెప్పి లెటర్ హెడ్లు తీసుకురావడం, ముఖ్యంగా ఆమె దగ్గరుండి చాలా మందికి దర్శనాలు చేపించడం. అయితే చాలాసార్లు ఇప్పుడు అంతకుముందు టీడీపీ అధికారంలో లేనప్పుడైతే ముఖ్యంగా చాలా అటు రోజా గారి మీద అయితే చెప్పారు. ఎందుకు అంటే రోజా గారు ఏదో చేస్తున్నారు, డబ్బులు తీసుకుని దర్శనాలు చేపిస్తున్నారు, బిగ్ షాట్స్ అందరికీ రోజా గారు ఒక అడ్డాగా మారిపోయారు దర్శనాలకి, అది కూడా బ్రేక్ దర్శనాలకి, విఐపి బ్రేక్ దర్శనాలకి, వీటికి అని చెప్పి. అది నిజమే అంటూ ఇప్పుడు అధికార పార్టీకి వచ్చిన తర్వాత, ముఖ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి రోజా గారు గతంలో 5 ఏళ్ల బట్టి ఎవరెవరు ఎన్నిసార్లు దర్శనానికి సంబంధించి యూజ్ చేసుకున్నారు అని. అయితే దీనికి సంబంధించి 2021 నుంచి చూసుకుంటే అసలు రోజా గారు అత్యధికంగా తిరుమల తిరుపతిలో భారతదేశంలో ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ ఎంపీ కానీ యూజ్ చేసుకోనంతగా తిరుమల తిరుపతిని వెంకటేశ్వర స్వామి దర్శనాని కోసం అని చెప్పి యూజ్ చేసుకున్నారట. అంటే చాలా మందికి తెలియంది ఏంటంటే ఎమ్మెల్యే తరఫున ఒక లెటర్ రాపించుకు వెళ్తే ఒక రూము, లేదంటే ఒకసారి దర్శనం, సంవత్సరానికి 6 దర్శనాలు ఏయో ఒకటి ఉంటుంది వాళ్ళకి ఒక ప్రోటోకాల్. కానీ దానికి మించి చెప్పాలంటే డబుల్ కాదు, త్రిపుల్ కాదు, అంతకు మించి రోజా గారు పంపించారట. దీని వెనక డబ్బులు తీసుకున్నారా, ఏం తీసుకున్నారా అనేది మనకు తెలియదు, కానీ ఎవరో ఒకరితో నిత్యం కనిపిస్తూనే ఉండేవాళ్ళు. చెప్పాలంటే అసలు ఆవిడ నగరి ఎమ్మెల్యేనా, లేకపోతే తిరుపతికి ఎమ్మెల్యేనా, లేకపోతే టీటీడీకి సంబంధించి ఏమన్నా కీలకమైన బోర్డు మెంబర్గా ఉన్నారా అనేది కూడా చాలా మందికి ఆశ్చర్యపరిచింది అప్పట్లో. సో ఏదేమైనా సరే ఒక్కొక్క గతంలో చేసినటువంటి వైఎస్ఆర్సీపీలో చేసినటువంటి మంత్రులకు సంబంధించి అనేక లిస్ట్ అయితే తీసుకొస్తున్నారు, వాళ్ళు చేసిన అవినీతికి సంబంధించి, అక్రమాలకు సంబంధించి. దాంట్లో రోజా గారికి తాజాగా ఒకటైతే బయటపడింది, ఇంకా చాలా ఉన్నాయంట. సో అవన్నీ కూడా తీసే పనిలో అయితే అటు ప్రస్తుత అధికార పార్టీ అయితే మాత్రం దాని మీద, అంటే ఒక పక్క అభివృద్ధి మీద ఫోకస్ చేస్తూ ఆ అభివృద్ధిలోనే ముఖ్యంగా గతంలో ఏం చేశారు అనే దాన్ని కూడా బయటకు తీసుకొచ్చుకుంటూ ప్రజలకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.